తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటిన దగ్గర నుంచే ఎండ సగ తగులుతుంది. ఇక మధ్యాహ్నం వేళ కాలు బయట పెట్టాలంటేనే గుండె దడపుట్టించే స్థాయిలో ఎండ వేడి కనిపిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా తెలంగాణలో కొన్ని రోజులుగా రాష్ట్రమంతా భగభగ మండుతున్న నిప్పుల కొలుములా మారుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలతో పోలిస్తే ఉత్తర జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలు వరుసగా రెండో రోజు కూడా రెడ్ జోన్ లోనే ఉండడం జరిగింది. టెంపరేచర్ 46 డిగ్రీల మార్కును టచ్ చేసింది. మొత్తంగా 8 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిన్న చూస్తే అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కోరట్పల్లిలో 45.9, ఆదిలాబాద్ జిల్లా స్నాత్తలలో 45.6, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక 6 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా, 11 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వచ్చే వారం రోజుల పాటు కూడా ఎండ మంటతో పాటుగా సాయంత్రం వేళల్లో వడగాల్పులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు ఏపీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏపీలో కూడా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఇక మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.